గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ అలాగే ఆమె తమ్ముడి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు ఏం చేశారు ఏంటి అని. మైక్రో ఫైనాన్స్ స్కామ్ అంశానికి సంబంధించి న్యాయవాది సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. మంగ్లియా సుబ్బారావా అంటూ వీళ్ళిద్దరి వారైపోయింది. మొత్తానికి స్కామా బాధితుల అనేది పక్కన పడిపోయింది. మంగ్లీ సైతం ఆ న్యాయవాదిపై ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ అంశంపై ప్రస్తుతం రచ్చ సాగుతోంది. ఈ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో మీడియాతో మంగ్లీ విన్నవించుకుంది కదా. అయితే బుధవారం మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసిందనమాట. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకి తెలియదని చెప్పిందనమాట. అయితే ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, రమావత్ మధును మా కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిసిన మాట వాస్తవమే అని, అంత మాత్రాన ఆయన చేసిన తప్పులకు నేను బాధ్యురాలని కాదు అని అన్నారు. ఇక మా తమ్ముడు శివకు ఈ వివాదంతో సంబంధం లేదు. చీటింగ్ విషయంలో నా పేరు వాడుతున్నారని తెలిసి నేనే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశా. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో నేను బాధితురాలినే అని చెప్పుకొచ్చింది మంగ్లీ. డబ్బులు ఇచ్చి బాధితులు మోసపోతే అకారణంగా బురద జల్లి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని, ఈ వివాదంలో నా పేరు రావడంతో నేను మా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతున్నామని అన్నారు. అయితే రమావత్ మధుతో తనకి ఎలాంటి బంధుత్వం లేదు అని కూడా క్లియర్ చేసింది. చట్టం ఎవరికీ మినహాయింపు ఇవ్వదు, తప్పు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్నారు. అలాగే బాధితులకు న్యాయం జరగాలి, దర్యాప్తు అధికారులకు సహకరిస్తాను అని మీడియాలో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడుంది ఏంటి అనేది మాత్రం తెలియదు. ఇదిలా ఉంటే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఇటీవలే ఫిర్యాదు చేసింది కదా. అయితే తన తరపు న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. లిఖితపూర్వక ఫిర్యాదును కూడా పోలీసులకు అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ న్యాయవాది సుబ్బారావు నాపై దుష్ప్రచారం చేసి ప్రాచుర్యం పొందాలని చూస్తున్నారని, ఫైనాన్స్ మోసం కేసుతో నాకు సంబంధం లేదు అని, నాకు చేతినిండా పనుంది, ప్రజలకు మోసం చేసే పని నేను చేయను అని, బాధితుల తరపున నేను కూడా పోరాడతా, నాకు డబ్బాష లేదు, పాటలే నా ప్రపంచం అంటూ చెప్పుకొచ్చింది మంగ్లీ. మరి ఇంత చెప్పిన ఆవిడ పోలీసులకు ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు, కనీసం ఎక్కడుంది ఏంటి అనేది కనిపించడం లేదు, పరారీలో ఉందో అర్థం కావట్లేదు, లేదా కొంచెం గ్యాప్ తీసుకుందాము, ఈ వ్యవహారం అనేది కాస్త చక్కబడిన తర్వాత మళ్ళీ మనం కనిపిద్దాము అనుకుంటుందో తెలియట్లేదు. కానీ ఇప్పటి వరకు పోలీసులకు మాత్రం ఎటువంటి సమాచారం లేదు, ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియదు. మరి ఇందులో మంగ్లీ కానీ మంగ్లీ తమ్ముడు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.